ఆహా శ్రీహరి, ధన్యులము మేము, తమరి లీలలు ధన్యమే కదా. ధన్యుడే తమకు భక్తుడైన ప్రహ్లాదుడు, అతడి భక్తి ధన్యమే. పాల్గొనమాస పౌర్ణమి హోళికాదహనమనే పేరుతో ఎల్లకాలము సుప్రసిద్ధమవుతుంది. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీహరి, ఎంత విచిత్రమో కదా తమ లీల. ఆ ప్రహ్లాదుణ్ణి ఆహుతి చేద్దామనుకున్నారు, కానీ పుష్పాలపై కూర్చుని ఉన్నాడు. తను కాలిపోకుండా వరముందనుకున్న ఆ హోళిక మాత్రం ఆ హోళిక అగ్నిలో మాడి భస్మమైపోయింది. ధన్యులం, మీ లీలలు చూసిన మేము ధన్యులం. శ్రీహరి, తమరి లీలల వల్లనే భక్త ప్రహ్లాదుడు మూసపోసిన బంగారంలాగా వెలుగుతున్నాడు. నారద, నీ లీలలు మాత్రం తక్కువ అద్భుతమైనవా? మా సమక్షంలో మా భక్త ప్రహ్లాదుని గుణాలను పొగుడుతున్నావు. అక్కడేమో హోళిక జ్ఞాపకార్థం పాల్గొన్న శుక్ల పౌర్ణమికి హోళికా దహనం ఒక పండగ అవుతుందన్నావు. ప్రభు, అయితే నేను అన్నదానికి తమరు అంగీకరించరా? అంగీకరించక నేను నిజాన్ని ఎలా త్రోసిపుచ్చను? ఏమిటా నిజం ప్రభు? అదే, పాల్గొన్న శుక్ల పౌర్ణమి దినాన్ని దుష్టశక్తుల వినాశము, దానితో భక్తికి విజయం కలిగిన పండుగగా జరుపుకుంటారు. యుగాల పాటు ఈ సంప్రదాయం కొనసాగుతుంది. శుభ సందేశం ఇచ్చారు ప్రభు తమరు. కానీ తమరు నాకొక మాట చెప్పండి, దీని తర్వాత ఏమవుతుంది? ఈ హోళికా దహనం తర్వాత ఆమె సోదరుడు హిరణ్యకశిపుడు అంతటినీ మౌనంగా ఉండి సహించగలడా? చాలా చతురుడవే నారద. మాపై కూడా నీ లీలలు చూపక మానవు కదా. భవిష్యత్తు తెలుసుకోవడానికి గతం ఆధారంగా చేసుకుంటావు. ఎంతో చతురుడవే నీవు. మరి ప్రభు, తమ భక్తుడు చతురుడు కాకపోతే మరి బుద్ధిహీనుడా? నారాయణ నారాయణ. మరి ప్రభు, నేనిప్పుడు అడిగేది ఏమిటంటే, ఆ హిరణ్యకశిపుడు మౌనంగా ఉండి అంతటిని సహిస్తాడా అని? ఎన్నటికీ కాదు. అతడు తన దైత్య దుష్ట ప్రవృత్తికి వసుడై మరిన్ని అత్యాచారాలు చేస్తాడు. అంటే చరమస్థాయిని చేరుకుంటాడన్నమాట. ఆ చరమస్థాయికి చేరుకున్నాక సర్వనాశనం తప్పనిసరి. నీ ఊహ సరైనదే నారదా. సమయం ఆసన్నమైంది. ఇక శివాజ్ఞానుసారం బ్రహ్మదేవుని యొక్క వరాన్ని కాపాడుతూనే నేనొక విశేష కార్యం చేయక తప్పదు.
దాన్ని నేను నిర్వర్తించవలసిందే. ఆ విశేషమైనటువంటి కార్యమేమిటి ప్రభు? దాన్ని గురించి తమరేమీ స్పష్టంగా చెప్పలేదు. మాత, నారదుని ప్రణామం స్వీకరించండి. ఇంతదాకా ఎక్కడున్నారు? ప్రభువు సరసన ఉండకుండా తమరెక్కడికి వెళ్ళిపోతారు? ఏం చెయ్యను నారదా, మీ ప్రభు ఏమో నాతో మాట్లాడితే కదా. నేను ఈయన ముఖారవిందాన్ని దర్శిస్తూ ఎంతకాలం కూర్చోను? అయితే మాత, తమరు సంచారానికి వెళ్ళిపోయారా? నీవే చెప్పుకో చూద్దాం, నేనెక్కడికి వెళ్ళానో. సరిగ్గా అంచనా వేసే ముందు నీకొకటి చెప్పాలి నారదా. ఈవిడకు ఇద్దరే సఖియలు, సరస్వతీదేవి, పార్వతీదేవి. ఇక నీవు చెప్పవలసినదొక్కటే, ఈమె బ్రహ్మలోకం వెళ్ళిందా లేక కైలాసానికా? నేను నమ్మకంగా చెప్పగలిగినదొక్కటే ప్రభు. మాత, బ్రహ్మలోకం మాత్రం వెళ్ళి ఉండరు. ఎందుకంటే నీవు చెప్పినది నిజమే నారదా. బ్రహ్మలోకంలోని గంభీర వాతావరణంలో ఏదైనా చర్చించడమనేది అసంభవమే. అందువల్ల నేను నా సఖియ పార్వతిని ఆ పరమేశుని గురించి అడగడానికి వెళ్ళాను. మరి ఆ పరమేశ్వరుని విషయమా? ఆయన ఎల్లప్పుడూ లోకహితం కోరుతూ సమాధిలో లీనమైపోయి ఉంటారు. ఆయన విషయం అడిగేదే ఉంది. నారదా, మహావిష్ణువు తన లీలలను గురించి మాకెప్పుడూ ఏమీ చెప్పరు కదా. కానీ పరమేశుడికి వీరి లీలలను గురించి వీరికంటే బాగా తెలుసు, చాలా చెబుతారు కూడా. అందువల్లనే నేను నా సఖి పార్వతిని భవిష్యత్తులో ఏమవుతుందని అడగ వెళ్ళాను. అయితే ఏం చెప్పింది పార్వతీమాత? ఆమె చెప్పినది విని నేను చకితురాలైపోయాను. నన్ను చకితుణ్ణి చేయడానికంతా చెప్పండి. ఆమె అన్నది, ఈ మాట మహావిష్ణువు భయంకర రూపాన్ని ధరిస్తారట. దానివల్ల లోకమంతా భయపడిపోతుందట. శ్రీహరి, ఇదంతా నిజమేనా? వింటూ ఉండు, చూస్తూ ఉండు నారదా. మమ్మల్ని ఏమీ అడగవద్దు. దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! మహాసూరుడు హిరణ్యకశిపునికి జై! మహాబలి హిరణ్యకశిపునికి జై! ఆపేయండి ఈ జయ జయధ్వానాలను, ఆపేయండి. ఏమైంది మాత? మీరింత కోపంగా ఉన్నారే? నేను నిన్నడగాలి, నీవు కోపంగా లేవేమని. సిగ్గు లేకుండా నన్నింకా అడుగుతున్నావా నాకెందుకు కోపం వచ్చిందని? సిగ్గు వేయటం లేదా జయ జయధ్వానాలు వింటూ ఉంటే? ఎందుకు ఆ జయ జయలు? ఏం విజయం సాధించావని? ఓరి నీ విరోధి అయిన ప్రహ్లాదుడి చేతిలో ఓడిపోయావు కదా. పుత్రుని వల్ల నీవు నీ సోదరి హోళికని కూడా కోల్పోయావు. ఇదంతా జరిగినా నీకు శోకం గాని కోపం గాని కలగలేదా? పైగా నన్ను ప్రశ్నిస్తున్నావా నాకు కోపం ఎందుకు వచ్చింది అని? ఎందుకు నీవు నీ జయ జయధ్వానాలు? శాంతించండి మాత. ఎలా శాంతించను? నీవు శాంతించమన్నంత మాత్రాన నాకు శాంతి కలగడం సాధ్యమవుతుందనుకున్నావా? అయితే మీ మనసుకు శాంతి కలగడానికి నన్నేం చెయ్యమంటారు మాత? దుష్టుడైన ఆ ప్రహ్లాదుణ్ణి, ఆ మహావిష్ణువును దండించనంత వరకు నా మనసులో రగిలే జ్వాలలు చల్లారనే చల్లారవు, ఎన్నటికీ చల్లారవు. హోళిక కాలిపోవటం నాలో ప్రతీకార భావనను రగిలించింది దైత్యరాజా. నేను ప్రహ్లాదుడిపైనే కాదు, అతడికి ఆరాధ్యుడైన విష్ణువు పైన కూడా పగ తీర్చుకుంటాను. ఏడి ఆ దుష్టుడు అధముడైన ప్రహ్లాదుడు? అతన్ని మేమిప్పుడే ఇక్కడే దండిస్తాం. సైనికులారా, గూఢచారులారా, వెళ్ళండి. ఎక్కడున్నా సరే ఆ ప్రహ్లాదుని వెతికి పట్టుకుని మా ముందుకు తీసుకురండి. వెళ్ళండి. నాయనా ప్రహ్లాద, మాతా, ఎంతటి శాంత దివ్య వాతావరణము ఈ ఆశ్రమంలో. అయితే అమ్మా, కాస్త చెప్పు, నీవు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చెప్పవేమమ్మా, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏం చెప్పమన్నావు నాయనా? మనం ఇక్కడికి వచ్చినట్టి కారణం ఎంతో కటువైనది. దేవర్షి చెప్తూ ఉంటారు కదా, సత్య మార్గాన నడిచే వారందరికీ కటువైన నిజాలు మనస్సుని, బుద్ధిని, ఆత్మను బలవత్తరం చేస్తాయట. నాకు చెప్పమ్మా, ఏమిటా నిజం? నీకిది తెలిసిందే కదా పుత్ర. స్వయంగా నీ తండ్రే నీ పాలిటికి శత్రువు అయిపోయారు.
ఆయన పదే పదే నిన్ను మృత్యు ముఖంలోకి నెట్ట చూస్తున్నారు. ఇది చూస్తే నా హృదయం కంపిస్తోంది. అందువల్లనే నేను నిన్ను ఆ భయంకర ప్రమాదకరమైన పరిస్థితులకు దూరంగా ఇలా తీసుకురావడం మంచిదనుకున్నాను. మాత, ఈ తనువు తల్లిదండ్రులిచ్చిన ఆస్తియే కదా. వారు నాకిచ్చిన ఈ శరీరంపై వారికి పూర్తి అధికారం ఉంది. మా పితాశ్రీ దీన్ని సమాప్తి చేయదలుచుకుంటే అది ఆయన ఇష్టమే కదా. ఊరుకో ప్రహ్లాద, ఊరుకో పుత్ర. పితాశ్రీ కావాలంటే ఆయన పుత్రునే సంహరించగలరు. కానీ ఈ తల్లి మాట ఏమిటి? ప్రపంచంలో నేటిదాకా ఏ తల్లైనా తన కన్న కొడుకుని బలి చేద్దామని కోరుకుందా? చూస్తూ చూస్తూ నిన్ను నీ తండ్రి కోరిక ప్రకారం బలి కానివ్వగలదా ప్రహ్లాద? మరి నీకు నేను మాతను. మృత్యువును నీ వైపు కన్నెత్తి చూడనివ్వను. అక్కడ మరణం తన భయంకర కణాలను చంచేస్తూ ఉంటుంది. అందువల్లనే నేను నిన్ను ఇక్కడ తీసుకొచ్చాను నాయనా. కాని మాత, ఇలా పారిపోయి పిరికి పందల ఇక్కడ దాక్కోవడం నాకు తగదనిపిస్తోంది. రా, వెళదామమ్మా. జరిగేదంతా ప్రభు ఇచ్ఛానుసారమే జరుగుతుంది. ఆ నారాయణునిచ్ఛ భక్తులకు ఎల్లప్పుడూ సదా శుభదాయకమే కదా. పదమ్మా. నారాయణ నారాయణ. భక్త ప్రహ్లాద, నీ భక్తి యొక్క అద్భుత గాథల గురించి విన్నప్పటి నుంచి నిన్ను కలుసుకుందామని. కాదు కాదు, అలా కాదు, నీ దర్శనానికై ఉవ్విళ్ళూరుతున్నాను. ప్రహ్లాదుని దర్శనమా? మీ శిష్యుణ్ణి దర్శిస్తారా దేవర్షి? ప్రహ్లాదుడు తమకు శిష్యుడు కదా. దర్శనం కోరవలసినది ఇతడు కదా. నిజం చెప్పాలంటే తమ సహాయం లభించకపోతే ఇతడు జన్మించడం సాధ్యమయ్యేది కాదు. తమకు పుట్టుకతోనే రుణపడ్డాడు. ప్రణామం దేవర్షి. మంగళమస్తు. ఆయుష్మాన్ భవ, ఆనంద భవ. దేవర్షి, మంగళము ఆనందము అనేవి తమ ఆశీర్వాదం ఆ భగవంతుడి కృప వల్ల కలిగాయి. నేను మా అమ్మ ద్వారా తమ యొక్క కృప విషయం గురించి కూడా అంతా విన్నాను. తమరు శ్రీమన్నారాయణుని పరమ భక్తులు. చాలు ప్రహ్లాద, చాలు. నేను శ్రీమన్నారాయణుని భక్తుణ్ణే. కానీ భక్తి యొక్క దృఢత్వంలో నేను నీకు సమానుణ్ణి మాత్రం కాలేను. ఈ విషయంలో నీవే నాకు నేర్పాలి. క్షమించండి దేవర్షి. తమరేవైనా శిష్యుడికి పరీక్ష పెట్టదలిచారా? కఠోర పరీక్ష? లేదు ప్రహ్లాద, నేను నిన్ను వెతుక్కుంటూ ఒక సందేశమిద్దామని వచ్చాను. ఒకవేళ నీ తండ్రి శత్రుభావంతో ఒళ్ళు తెలియక నీపై ఎటువంటి అత్యాచారాలు చేసినా నీవు చెలించవద్దు. ఎందుకంటే నీకు తోడు ఆ పరమేశుని యొక్క, ఆ మహావిష్ణువు యొక్క అపార కృప ఉంది. అందుచేత అత్యంత భీషణ భయంకరమైన విపత్తులు కలిగినప్పటికీ నీకేమాత్రమూ హాని కలగబోదు. ఈ విశ్వాసం మనసులో నిలుపుకోవాలి. ఇరుగో రాజకుమారుడు ప్రహ్లాదుడు, మన దైత్య మహారాణి. పట్టుకుని తీసుకెళ్దాం. జాగ్రత్త. శాంతించండి సైనికులారా. రాజకుమారుడు అంటున్నారా? అతడు తమ రాజకుమారుడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం వచ్చారు కదా. మరి ఈ రాజకుమారుడు అంటే గౌరవాన్ని రాజమహల్లోనే వదిలేశారా? మీరు రాజకుమారుణ్ణి తీసుకెళ్లాలంటే మాత్రం తీసుకెళ్ళండి, కానీ గౌరవంగా వెళ్ళండి. వద్దు, నేను ప్రహ్లాదుని వెళ్ళనివ్వను. ఇందాకనే దేవర్షి నీకు చెప్పారు కదా. నీవనవసరంగా విచారిస్తున్నావు. నాకేమీ అవదులే అమ్మా. అది నీ అభిప్రాయం కావచ్చు పుత్ర, ఎందుకంటే నీ వెంట మహావిష్ణు ఉంటారు కదా. కానీ నా అభిప్రాయం వేరు. ఎందుకంటే నాకున్నది నా పుత్రుడంటే విచారము, అతడి పట్ల ప్రేమ. మాతా, నీవు నమ్ముతున్నావు కదా నాకు తోడుగా విష్ణువు ఉన్నారని. నాకు తోడుగా నీవు, నీ మమకారము ఉన్నాయన్నావు. నాకు తోడుగా భక్తవత్సలుడు విష్ణువు, నీవు కూడా ఉన్నారంటే నీ వెంట కూడా భగవంతుడు ఉన్నట్లే కదా. చూసారా దేవర్షి తమరు ఈ బాలకుడి బుద్ధి కుశలత? ఎంత చతురుడో తమ శిష్యుడు. అదేగా నేను చెబుతున్నది దైత్యరాణి. ఇతడు నిర్భయుడు, ఎంతో తెలివైనవాడు కూడానని. తమరు నిశ్చింతగా ఉండండి, ఇతన్ని వెళ్ళనివ్వండి. నన్ను వెతకడానికి మీరెంతో కష్టపడి ఉంటారు సైనికులారా. నన్ను వెంట తీసుకెళితే మీ కష్టాలు తీరిపోతాయి. ఓం హరి, ఓం హరి, హరి హరి ఓం. రాజా, మేము రాజభవంతిలోను దాని పరిసరాల్లోనూ నలువైపులా వెతికాం.
కానీ ప్రహ్లాదుడు ఎక్కడా కనిపించలేదు. మాకీ సమాచారం చెప్పడానికి వచ్చావు. దుర్వార్తను వినిపించే ముందుగా మాకు జయ జయధ్వానాలు చేస్తావే? ఎందుకని? మేము నీ జయ జయధ్వానాలను విని సంతోషించాలనా? నీవిలా విఫలుడవయ్యావనే సమాచారం విని కూడా మేం విచారించకూడదనా? దైత్యరాజా, మేము దూర దూరాలకు ప్రహ్లాదుని వెతికేందుకు మన సైనికుల్ని పంపాం. వారు తల్లి కొడుకులిద్దరిని తప్పకుండా కనిపెట్టగలరు. మమ్మల్ని వెతకడానికి మీరింకా ఏమాత్రం కష్టపడనవసరం లేదు. నేనే తమ సమక్షానికి వచ్చాను. పితాశ్రీ, పుత్ర వ్యామోహం వల్ల అమ్మనని ఎక్కడికో తీసుకెళ్ళింది. కానీ మా శ్రీమన్నారాయణుపై నమ్మకం ఉండటం వల్ల తిరిగి వచ్చాను. తమకు నా కోసం అన్వేషణ, నిరీక్షణ చేసినందుకు కష్టం కలిగిందేమో. అందుకు నన్ను క్షమించండి. దుష్ట బాలక, ఇంత చిన్న వయస్సులోనే మహాజ్ఞానిలా మాట్లాడుతున్నావే? మమ్మల్ని క్షమించమంటూ ఈ నాటకం కూడానా? దానితో మాకు ఆశ్చర్యం కాదు, కోపమే కలుగుతోంది. ఇదంతా ఎలా జరిగింది? నీ వాలకం పిట్ట కొంచెం కూతఘనం ఉన్నట్టుగా ఎలా తయారైంది? జరిగేదంతా ఓం హరి కృప వలనే జరుగుతుంది పితాశ్రీ. మళ్ళీ మళ్ళీ నీ ప్రభువు మాట ఎత్తుతున్నావా? ఓరి దుష్టుడా, కులద్రోహి! ఈ హిరణ్యకశిపుడు పేరు వింటే ముల్లోకాలు కంపిస్తాయే. అలాంటి వాడి ఎదుట నిలిచి నీవు మా శత్రువు అయిన విష్ణువు పేరెత్తే దుస్సాహసం ఎలా చేస్తున్నావు? అంతా ఓం హరి కృపయే పితాశ్రీ. పితృద్రోహి! మా సమక్షంలో పదే పదే నీవు మా శత్రువు పేరెత్తుతూ మా క్రోధాగ్నిని మరింతగా ప్రజ్వలింపజేస్తున్నావు. మమ్మల్ని అవహేళన చేస్తూ నీవు మా శత్రువు గుణగణాలను ఏం చూసుకుని పొగడ సాహసించావు దుష్టుడా? శ్రీ మహావిష్ణువు అండతో ఆ విశ్వాసం వల్లనే. నేను తమరిని అవహేళన చేయలేదు, అలా చెయ్యలేను కూడా. నేను తమకు పుత్రుణ్ణి. నాకు తమ నుంచి తండ్రిగా ప్రేమ లభించినా లేకపోయినా నేను తమని పుత్రుడుగా గౌరవించి మర్యాదించడం మాత్రం మానలేను, ఏనాటికి మానుకోలేను. ఇంకా పితాశ్రీ, నేను గౌరవంతో ఆదరపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. తమరిలో ఉన్న భావన ఏమంటే తమరు సర్వశక్తివంతులని, ఈ ముల్లోకాలు తమని చూసి భయపడతాయని. తమరి భావన, ఈ భ్రమ ఇంకా విడిచిపెట్టండి. అప్పుడు సమస్త దైత్య జాతికి హితం కలుగుతుంది. ఈ జగతిలో సర్వశక్తివంతుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు ఒక శ్రీ మహావిష్ణువే. చిన్న పెద్ద సమస్త చరాచర జీవులు ఆయన కాధీనమే. ప్రహ్లాదా, నీ వాచాలతకు పరిణామమేమిటో తెలుసా? పితాశ్రీ, ఫలితం బాగుండనిది చెడ్డ మాటలు, తలపులకు, కర్మలకే. నేనేవి తగని మాట అనలేదే. నిజం చెప్పనివ్వకపోవడం దుష్ఫలితాన్నే ఇస్తుంది. పరమాత్ముని శక్తియే శ్రేష్టమని అంగీకరించకపోవడం కాని పని. లోకరీతిని పట్టి చూస్తే తండ్రి అయిన వాడు తన పుత్రుణ్ణి తగని పనులు చెయ్యనివ్వరాదు. కాని పరిస్థితులు అప్పుడప్పుడు మారుతాయి పితాశ్రీ. అందుచేత నేనిది తమకు చెప్పక తప్పదు. తమరు తమ రాక్షస భావనలను వీడి నిజాన్ని ఆమోదించండి. నిజం ఏమంటే శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ లేకుంటే తమరు మాట్లాడలేరు, నేను వినను లేను. నేను మాట్లాడలేను, తమరు కూడా వినలేరు. అందువల్ల ఒక నిజాన్ని అంగీకరించడానికి ఎటువంటి అభ్యంతరము ఉండరాదు. ఆ శ్రీమన్నారాయణుడే పరమ పరమేశ్వరులు, సృష్టికి నియంత, పాలకులు కూడా. ఓం హరి. ఓం హరి. చీత్కారం దుర్బల మనసును సూచిస్తుంది పితాశ్రీ. పరమేశ్వరుడు జగతిలోని అణు అణువున నిండి ఉన్నారని తమకనిపిస్తే, ఆయనే సర్వశ్రేష్ఠ మంగళకారకుడు అనిపిస్తే, ఆయనను ఎదిరించటం ఎవరికి ఏవి కూడా లాభించదు. ఇలాంటి చీత్కారం వల్ల తమకేమి లాభిస్తుంది? నేను తమను మళ్ళీ ప్రార్థిస్తున్నాను, అహంకారాన్ని వీడి ఆయనే జగత్ రక్షకుడిని అంగీకరించండి. అయితే నీ విష్ణువు ప్రపంచంలోని అణువణువునా ఉన్నాడా? అవును పితాశ్రీ. అయితే నేనంటే భయపడతానే, నాకు కనబడలేదుకని. ఆయనను చూడాలంటే
నీవాణ్ణి చేసుకోవాలి, మమేకం కావాలి. అప్పుడు ఆయన్ని పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తారు. అయితే పిలవతాన్ని పరిగెత్తుకుంటూ రమ్మను చూద్దాం. నన్ను కూడా చూడని అతడి రూపం ఎటువంటిదో, అతడి శక్తి ఏమిటో విశ్వాసం ఉంటే పిలువు. నా విశ్వాసము నా నమ్మకము హరిపై నిలిపితిని. నా విశ్వాసము నా నమ్మకము హరిపై నిలిపితిని. సదా భజించి సదా జపించి శ్రీహరి కొలిచితిని. హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు. నీ సంతానము మము కరుణించి కాపాడెదవో దేవా. అనునిత్యమున చెంతకు చేరి దయతో కావగరావా. పాలింపుమయా బాలకు నన్ను నా స్వామి వేగవా. హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు. భక్తి శ్రద్ధల శక్తిని పొందుట మూర్ఖులు తెలియని జ్ఞానం. జగతికి తండ్రివి నా తండ్రికి చూపుము నీ అవతారం. ఎవరిది బలమో ఎవరిది అహమో ఎరిగింపుము దేవా. హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు, హరి ఓం పలుకు మదిలో పలుకు. నా విశ్వాసము నా నమ్మకము హరిపై నిలిపితిని. నా విశ్వాసము నా నమ్మకము హరిపై నిలిపితిని. సదా భజించి సదా జపించి శ్రీహరి కొలిచితిని. హరి ఓం పలుకు మదిలో పలుకు, 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 హరి ఓం పలుకు మదిలో పలుకు. ప్రహ్లాద, ఎవరికి ప్రణామం చేస్తున్నావు? ఎక్కడ నీ దేవుడు? పితాశ్రీ, ఇంతకు ముందే నేను ఆ స్తంభంలో శ్రీహరి విష్ణువును దర్శించాను. అయితే నీ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడా? అవును పితాశ్రీ. ఆ, శ్రీహరి విష్ణువు ఇందు అందు ఇక్కడ అక్కడ ఆయన సర్వత్రా కనిపిస్తారు. తమరి స్తంభంలో చూడదలిస్తే అందులో కూడా కనిపించగలరు. ఆ,
నీ దేవుడే కనుక ఈ స్తంభంలో దాక్కుని ఉంటే నేను అతన్ని ఇప్పుడే ఈ క్షణమే సంహరిస్తాను. పిలు నీ దేవుణ్ణి, ఇక నిన్ను నీ దేవుణ్ణి ఇద్దరిని కూడా సంహరించేస్తాను. చూస్తాను నీ దేవుడు నిన్నెలా కాపాడుతాడో. మాత, ఏమిటి కంపనం మాత? కైలాసం కదులుతోంది. కదులుతోంది. వీడన్న మాట నీకు భగవంతుడు. వీడు మనిషి కాడు, పశువు కాడు, ఈ తుచ్చ జీవియే నీ భగవంతుడా. ఓయి కురూపి, నేను నిన్నింక ప్రాణాలతో వదిలిపెట్టను. హిరణ్యకశిప, బ్రహ్మదేవుడు నీకు బలాన్నిచ్చాడు, అది జ్ఞాపకం ఉందా? చూసుకో, ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటిదేమీ లేదు. ప్రస్తుతం పగలు కాదు, రాత్రి కాదు. నీవు ఇంట్లోనూ లేవు, ఇంటి బయట లేవు, ఆకాశాన లేవు, భూమి మీద లేవు. నిన్ను చంపుతున్నవాడు మనిషి కాడు, దానవుడు కాడు, పశువు కాదు, పక్షి కాదు. ఓ ఈ మూర్ఖుడా, మృత్యువు వరానికి పూర్తిగా కళ్ళు కప్పి దానికి తెలియకుండా రావలసిన చోటికి వచ్చేస్తుంది.
జగత్ పరిపాలక, ఓ జగత్ పరిపాలక, ఇంకా తమరు శాంతించండి. ఓ శ్రీహరి విష్ణు, తమరు నరసింహావతారమెత్తి నా వరాన్ని నిజం చేశారు. తమ భక్తుణ్ణి కాపాడారు. ఇక శాంతించి తమ నిజస్వరూపాన్ని ధరించండి. అవును ప్రభు, హిరణ్యకశిపుడు బీభత్సాన్ని సమాప్తం చేయడానికి తమరు అతడి కన్నా భయంకరమైన రూపాన్ని ధరించారు. తమరి లీల సఫలమైంది ప్రభు. ఓ భక్తవత్సల పరమాత్మ మహావిష్ణు, తమరు మా మొరలు వినండి. తమ పూర్వ రూపాన్ని ధరించండి. స్వామి, మీరందరూ విచారించవలసిన పని లేదు. పరిస్థితిని, నిజాన్ని బాగా అర్థం చేసుకోండి. ఈ నరసింహావతారాన్ని ఎత్తడం ప్రహ్లాదుని హితానికై జరిగినది. ప్రహ్లాదుడు నరసింహుల సంబంధం భక్తునికి భగవంతుడికి ఉండే అవినాభావ సంబంధమే. భక్తులు భగవంతునికి ప్రియమైన వారు. భగవంతుడు భక్తులకు వసుడై ఉంటాడు. అందువల్ల ఓ భక్త ప్రహ్లాద, నీవు కూడా ఈ నిజం తెలుసుకో. నీకోసమే ఈ నరసింహస్వామి అవతారం ఎత్తాడు. ప్రహ్లాద, ముందుకు వెళ్ళి ఆయన ఆశీర్వాదాన్ని పొందు. హర హర మహాదేవా. ఓం హరి. ఓ జగత్ పరిపాలక, ఓ ప్రభు, తమ క్రోధాన్ని శమింపజేయండి. ప్రియమైన ప్రహ్లాద, మన అందరి లక్ష్యము నెరవేరింది పరమేశ. ఇక మిగిలిందల్లా ప్రహ్లాదుణ్ణి ఈ రాజ్యానికి రాజుగా ప్రకటించడమే. ఆ పని కూడా పూర్తి చేయాలి. మన లక్ష్యంలాగే తప్పక నెరవేర్చాలి. తమ అందరి లక్ష్యాలు నెరవేరాయి. ఇక దయచేసి నా కోరికను చెల్లించండి. నీ కోరిక ఏమిటి ప్రహ్లాద? పరమాత్మ, తమరి దివ్య విశ్వరూపాన్ని చూడాలని ఉంది. భక్తుని కోరిక తప్పక నెరవేరుస్తాం. జగత్ పరిపాలకుడు పరాత్పరుడు శ్రీమన్నారాయణునికి, నరసింహావతారుడు భక్తవత్సరుడు పరాత్పరుడు శ్రీ మహావిష్ణువుకు. దితి, ఇప్పుడింక ఏడుస్తే ఏం లాభం? నీకు మన పుత్రులకు ముందే చెప్పాను. అనుచితమైన దురాశ వల్ల ఎవరికైనా మృత్యువు పరితాపము ఆసన్నమవుతాయి. కానీ నేను చెప్పినది నీవు మన పుత్రులు విననేలేదు. ఫలితం తెలిసింది కదా. వారిరువురూ కూడా ధర్మాచరణను అతిక్రమించి ఎందరో అమాయకులపై అత్యాచారాలు చేసి తమ దుశ్చర్యల వల్ల మరణదండన పొందారు. ఈ దండన అంత దారుణము బాధాకరము కూడా కాదు. ఎందుకంటే మహావిష్ణువు చేతిలో చావడంతో వారికి సద్గతి ప్రాప్తించింది. విష్ణు విష్ణు ఆ విష్ణువు పేరెత్తకండి. అతడే కదా మన దైత్యజాతికి ప్రబల శత్రువు. నా పుత్రుల ప్రాణాలు తీశాడు. హరి అయినా హరుడైనా ప్రాణాలు హరిస్తే ఆత్మకు శాంతియే కలుగుతుంది తిథి. నా పుత్రుల హంతకుడి పేరెత్తవద్దు పదే పదే. నా గుండె బద్దలైపోతుంది. చింతించకండి మాత, ఇంకా దుందుభిని నాదుడు చావలేదు. మీరు విచారించకండి. నేను విష్ణువు అతన్ని పూజించే దేవతలపై దైత్యరాజు హిరణ్యకశిపుని మృత్యువుకై ప్రతీకారం తీర్చుకుంటాను.
వారి మృత్యువుకై తప్పక పగ తీర్చుకుంటాను. నేను కఠోర తపస్సు చేసి నేటి దాకా కూడా ఎవరూ సాధించని శక్తిని సాధిస్తాను. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఏనాడు నీ కార్యసాధన ఫలిస్తుందో అప్పుడే నా హృదయ జ్వాలలు శాంతించగలవు. అది సరికాదు దుందుభి. నీవు గనక ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తే, ఆ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుల్లా ప్రవర్తిస్తే నీవు కూడా వారిలాగే నాశనమైపోతావు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. విజయీ భవ. జయమో జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. 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 జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. జయమో జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. జయమో జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. జయమో జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. దేవేంద్రులకు జై. దేవేంద్రులకు జై. దేవేంద్రులకు జై. దేవేంద్రులకు జై. దేవేంద్ర, తమరికి మళ్ళీ స్వర్గపు సింహాసనాన్ని సంపాదించి పెట్టినది ఆ పరమేశుడు, ఆ పరాత్పరుడు మహావిష్ణువు నరసింహావతారాలే. అందుచేత తమరు వారిద్దరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అవును స్వామి, గురు బృహస్పతి సత్యం వక్కాణించారు. అందుకు సందేహం లేదు దేవేంద్ర. ఆ భక్త వత్సలుడు, ఆ శ్రీ మహావిష్ణువుల కృప వల్లనే మనం మళ్ళీ స్వస్థలానికి వచ్చాం. కృతజ్ఞత చెప్పుకోవడం మన కర్తవ్యమే దేవేంద్ర. మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను వాయుదేవా. వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. నారాయణ నారాయణ. కృతజ్ఞతలు చెప్పి తీరాలి దేవేంద్ర, చెప్పి తీరాలి. కానీ ఆ తర్వాత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలా? ఏమిటి తమరంటున్నది దేవర్షి? తమరు చెప్పదలిచినదేమిటి? హిరణ్యకశిపుడు చనిపోయాడు కదా. చనిపోవటం నిజమే దేవేంద్ర, కానీ అతడి ప్రతిరూపం సేనాపతి దుందుభినినాథుడు బ్రతికున్నాడు కదా. అతడి సంహారం ఇంకా జరగలేదు. తన ప్రభువు మృత్యువుకై పగ తీర్చుకోవడానికి కఠోర తపస్సు చేస్తున్నాడు. అతడు దేవతలను శాంతంగా బ్రతకనివ్వడు సుమా. దేవర్షి, తమరే చెప్పాలి. ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు మేమేం చెయ్యాలంటారు? ఏం చెయ్యాలా? దేవేంద్ర, కష్టాలను తీర్చే ఆ పరమేశ్వరుని శరణు వేడండి. నారాయణ నారాయణ. ఇక మనం దుందుభిని నాథుడి తపస్సుకు భంగం కలిగించవలే. జయమో జయమో దైత్య శక్తి సిద్ధి దాత్రికి జయమో. జయమో. నీలో దాగి ఉన్న దైత్య శక్తులన్నీ జాగృతమైపోయాయి. రూప పరివర్తన సిద్ధి నీకు లభించింది. ఇంకా నీవు వనచరాల జలచరాల రూపాల్ని ధరించి నీ శక్తులను ఉపయోగించుకోగలవు. దైత్య శత్రువులైన దేవతల్లారా, ఇక మీ పైన, మీకు ఆరాధ్యుడైన విష్ణువు పైన, ఒక్కొక్కరి పైన నేను పగ తీర్చుకుంటాను. నీవేమి భ్రమపడబోకు దుందుభిని నాదా. మేము నీ కోరికను ఎన్నడూ తీరనివ్వము. మాపై పగ తీర్చుకుందామని నీ కోరిక ఎన్నటికీ సఫలం కానేరదు. అవునవును, సఫలం కానేరదు. ఇదిగో ఇక మీకు చూపిస్తాను నా దైత్య శక్తుల సిద్ధులేమిటో.
ఏమైంది ఏమైంది దుందుభి? ఎప్పుడూ జరిగేదే జరిగింది మాత. ఈ దేవతలు నా తపస్సుకు విఘ్నం కలిగించారు. కానీ వారికేం తెలుసు, నేను వనచరంగా జలచరంగా మారే శక్తులను పొందిన వాణ్ణని. పారిపోయారు పిరికి పందలు, శక్తిహీనులు, శక్తిహీనులు. ఈ దేవతలు నీ తపస్సుకు విఘ్నం కలిగించవచ్చారా? హ! దుందుభి, నీవి దేవతలపై పగ తీర్చుకోవడానికి ఏదైనా కొత్త ఉపాయం ఆలోచించు. హ! పులిగానో మొసలిగానో మారి దేవతలకే యజ్ఞాలు చేసే ఆ బ్రాహ్మణులందరినీ భక్షించు. యజ్ఞాలు జరగకపోతే ఆ విష్ణువు శివుడు దేవతలకు యజ్ఞాల హవిస్సులే లభించవు. వారికి శక్తిహీనులైపోతారు. ఆ దేవతలపై పగ తీర్చుకోవాలంటే ఇదే మంచి ఉపాయం. అవును మాత, తమ సూచన ఎంతో బాగుంది. నేను అలాగే చేస్తాను. చింతించకండి, పరమశివ శంకరుడు మనల్ని కాపాడుతాడు. స్వామి, తమరి భక్తులకు ఏదో ఆపద కలిగినట్టుంది. తమ భక్తులను సంకటం నుంచి కాపాడండి పరమేశ్వర. ఓం నమః శివాయ. మాత, ఈ బ్రాహ్మణుల కష్టాలెంతో బాధాకరం. కానీ వీరికొచ్చిన కష్టమేమిటి? హిరణ్యకశిపుడు సేనాపతి దుందుభి నినాదుడు తన ప్రభువు మృత్యువుకై పగ తీర్చుకుందామని పులి రూపంలో యజ్ఞాలు చేస్తున్న బ్రాహ్మణులను వధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. మాత, తమరు వారికి సహాయపడండి. మరలా చేస్తే అతడికేం లాభిస్తుంది? దితి ఉసుగొల్పగా అలా చేస్తున్నాడు. దితి ఊహానుసారం అలా చేస్తేనే ఆ మహావిష్ణువు పైన, పరమేశ్వరుని పైన, ఇతర దేవతలపైన పగ తీర్చుకోవచ్చునని. ఆ దుష్టుడి అంతం ఇంకా ఆసన్నమైంది. నిర్దోషులైన భక్తులను బాధిస్తూ ఇంకా అతడు ఎంతకాలం జీవించగలడు? ఆగండి, కాస్త ఆగండి యజ్ఞాలు చేసే బ్రాహ్మణులారా. భయపడవలసిన అవసరమేమీ లేదు. ఈ దుష్టుణ్ణి ఇప్పుడే అంతం చేసేస్తాం. పరమశివశంకరులకు జై! పరమశివశంకరులకు జై! ఓం నమో భగవతే రాయాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ. భక్తవత్సల, తమరి దుష్టుణ్ణి సంహరించి దేవతలను, ఈ బ్రాహ్మణులను అందరినీ ఉద్ధరించారు. దుష్టులను సంహరించడం మా కర్తవ్యమే. మేము చేసింది అదే. అందువలనే నేటి నుంచి తమరు వ్యాఘ్రేశ్వర మహాదేవునిగా ప్రసిద్ధులవుతారు. వ్యాఘ్రేశ్వర మహాదేవునికి జై! వ్యాఘ్రేశ్వర మహాదేవునికి జై! వ్యాఘ్రేశ్వర మహాదేవునికి జై!